ఒకప్పుడు ఒక రాజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. తన రాజ్యంలో కాదు, దేశం నలుమూలల నుండి కళాకారులు దీనిలో ఉన్నారు. దేశానికి తమ నైపుణ్యాలను చూపించడానికి పిలిచారు. ఆ కళాకారులలో ఒక మాంత్రికుడు కూడా వచ్చాడు తన నైపుణ్యాలను చూపించడానికి. కానీ మాంత్రికుడు రాకముందే చాలా మంది ఇతర మాంత్రికులు వచ్చారు మరియు వారి మాంత్రికతను చూపించారు. మాంత్రికుడు కొంచెం గందరగోళానికి గురయ్యాడు. అతను ఎలాంటి మాంత్రికతను చూపించాలో రాజుకు అప్పుడు అతను చూపిస్తానని నిర్ణయించుకున్నాడు వేరే విషయానికి. కాబట్టి రాజు మరియు మిగతా వారందరూ ఆశ్చర్యపోతారు. తన వంతు వచ్చినప్పుడు అతను రాజు కిరీటాన్ని మయము చేశాడు. తన మాంత్రికత్వంతో అదృశ్యమయ్యాడు. అతను రాజు కిరీటాన్ని తొలగించిన వెంటనే అందరూ నవ్వడం ప్రారంభించారు. కానీ రాజు దానిని తన అవమానంగా భావించాడు. మాంత్రికుడు రాజు ముందు ప్రవేశం పెట్టారు. రాజు కిరీటం లేకుండా కోపంగా ఉన్నాడు మరియు మాంత్రికుడిని బందీ చేసి 7వ రోజున మరణశిక్ష విధించమని ఆదేశించాడు. మాంత్రికుడి భార్య ఈ వార్త విన్న వెంటనే ఆమె తన భర్తను కలవడానికి బాధికాహ్న వద్దకు వచ్చింది. ఏడవడం ప్రారంభించింది. కానీ మాంత్రికుడు చాలా ఆశావాదంగా ఉన్నాడు. అతను తన భార్యను ఓదార్చాడు మరియు ఇలా అన్నాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా 6 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 6 రోజులు సంతోషంగా గడపండి, ఎందుకంటే ఈ 6 రోజుల్లో ఏదైనా జరగవచ్చు. భార్య తన భర్త పోయాడని భావించింది. అతని మరణ వార్తతో బాధపడింది. ఆమె ప్రతిరోజు వచ్చింది. మాంత్రికుడు ఆమెకు భయపడవద్దని మరియు సంతోషంగా ఉండమని చెప్పేవాడు. చివరకు మరణశిక్ష విధించే రోజు వచ్చింది. మాంత్రికుడు విచారంగా మారి ఏడవడం ప్రారంభించాడు. రాజు అతనిని కారణం అడిగినప్పుడు అతని ఏడుపు అపి ప్రభు, నేను మరణానికి భయపడను, ఎందుకంటే ఒక రోజు అందరూ మరణిస్తారు. కానీ నేను ఏడుస్తున్నాను ఎందుకంటే నేను చనిపోతే అప్పుడు చాలా నష్టం అవుతుంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఒక కళను నేర్చుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలుగా నేను గుర్రానికి ఎగరడం నేర్పిస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా మరియు రాబోయే 1 సంవత్సరంలో నా గుర్రం ఎగరడం నేర్చుకునేది. కానీ ఇప్పుడు నేను చనిపోతాను మరియు నా మరణంతో ఆ కళ కూడా అంతమవుతుంది మరియు నా గుర్రం ఎగరలేకపోతుంది. అందుకే నేను ఏడుస్తున్నాను. ఎగిరే గుర్రం గురించి విని రాజు అనుకున్నాడు, నాకు ఎగిరే గుర్రం ఉంటే నేను ఎగురుతాను. గుర్రం యుద్ధంలో నన్ను ఎవరూ ఓడించలేరు. నేను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాను. రాజు ప్రలోభాలకు గురికావడం ప్రారంభించాడు. రాజు వెంటనే ఇలా అన్నాడు మాంత్రికుడికి, నేను నీకు ఇంకో సంవత్సరం గడువు ఇస్తాను, కానీ నువ్వు ఆ ఎగిరే గుర్రము నాకు ఇవ్వాలి. మాంత్రికుడు బదులిచ్చాడు, ఖచ్చితంగా నేను దానిని మీకు సంతోషంగా ఇస్తాను. రాజు అన్నాడు, ఆ గుర్రం ఉంటే ఎగరగలను. అప్పుడు నేను నిన్ను విడిపిస్తాను మరియు నీకు బహుమతి కూడా ఇస్తాను. కానీ ఆ గుర్రం ఎగరలేకపోతే అప్పుడు నేను నిన్ను ఉరితీస్తాను. మాంత్రికుడు అంగీకరించి సంతోషంగా తిరిగి ఇంటికి వేలాడు. దుఃఖకరమైన వాతావరణం నెలకొంది మాంత్రికుడి ఇంట్లో మరియు అందరూ అలా అనుకుంటున్నారు, ఇప్పటికీ మాంత్రికుడు చనిపోయి ఉండాలి. కానీ అందరూ చూసి ఆశ్చర్యపోయారు. మాంత్రికుడు బతికి ఉన్నాడు. మాంత్రికుడు తన తండ్రికి కుటుంబం మొత్తం విషయానికి చెప్పాడు. మొదట అతని కుటుంబం చాలా సంతోషంగా ఉంది, కానీ అతని భార్య ఎస్టర్ విచారంగా ఉంది, ఎందుకంటే ఎగరగల గుర్రం అలాంటిది లేదని ఆమెకు తెలుసు. ఆపై 1 సంవత్సరం తర్వాత రాజుకు దీని గురించి తెలుస్తుంది. అతను మాంత్రికుడిని ఉరితీస్తాడు. కానీ మాంత్రికుడు భార్యను ఒప్పించాడు మరియు అది చెప్పాడు, 1 సంవత్సరం చాలా ఎక్కువ సమయం మరియు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ 1 సంవత్సరంలో జరుగుతుంది. కాబట్టి మనం భవిష్యత్తు గురించి చింతించకూడదు మరియు ఆ క్షణాన్ని ఆస్వాదించాలి. అదే జరిగింది. 6 నెలల తర్వాత రాజు అకస్మాత్తుగా మరణించాడు మరియు రాజు వెళ్లిన 3 నెలల తర్వాత గుర్రం చనిపోయింది. రాజు కూడా బతికి లేడు, గుర్రం కూడా. మరియు మాంత్రికుడు ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాడు. ఇప్పుడు జీవితానికి 2 పాఠాలు ఉన్నాయి ఈ కథ నుండి. మొదటి పాఠం, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, మనం దానిని కనుగొనాలి. సమస్య ఎంత పెద్దదైనా భయపడకండి, ఎప్పుడూ వదులుకోకండి మరియు చివరి వరకు ప్రయత్నించండి. జీవితంలో సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యల గురించి చింతింకండి, ఏమీ కాదు. మరియు రెండవ పాఠం, మీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ చింతించకండి, ఎందుకంటే భవిష్యత్తు అనిశ్చితం, మీకు ఎప్పటికీ తెలియదు తర్వాత ఏమి జరుగుతుందో. క్షణం
అప్పుడు మనం మన గురించి ఎందుకు సానుకూలంగా ఆలోచించకూడదు? భవిష్యత్తు గురించి ఆలోచింకండి మరియు సంతోషంగా ఉండండి, బదులుగా మీ భవిష్యత్తు గురించి ప్రతికూలంగా ఆలోచించడం మరియు విచారంగా ఉండటం. కొన్నిసార్లు సమస్యలు స్వయంచాలకంగా పరిష్కరించబడతాయి కాలక్రమేణా, మరియు కొన్నిసార్లు సమస్యలు మన ప్రయత్నాల ద్వారా పరిష్కారం లభిస్తుంది. కానీ ముఖ్యమైన విషయానికి ఏమిటంటే మన భవిష్యత్తు గురించి ఆశావాదంగా ఉండటం మరియు ఆనందించడం ప్రస్తుత క్షణాన్ని